වික්‍රමසිංහ ඔයා දැකපු එක මට හරිම සන්තෝසයි. नंदा मैं इंदिरा फेमस राइटर ආයිබෝ मैं ओरिजिनल इंदिरा मैं मगे यहालवा इंदिरा सर मैं मगे नंदा ओह आई एम सॉरी अत्तయ్య අපි අද රාට මෙහෙ යනවා හරි හොඳයි හොඳයි මෙහෙ නවතින්න. නමුත් මගේ කකුල් දෙකට හදකම් කරන්න ඕනේ. హెలికాప్టర్ రావటం బాంబు వేయటం ఆర్మీ వాళ్ళ రైఫల్స్ పట్టి పరిగెత్తడం అదంతా ఓ ఎక్సర్సైజ్. ఈ యుద్ధం ఏ దేశాలకి? మీ కూతురు ఒక వారంగా స్ట్రైక్ చేస్తోంది. నాతో మాట్లాడినంటోంది. ఎవరెవరికి యుద్ధం? నా దగ్గరికే రానంటోంది. తనే స్నానం చేస్తుందట, తనే డ్రెస్ చేసుకుంటుందట. పట్టుకు 4 తందా అనిపిస్తుంది. ఎందుకు ఎక్సైట్ అవుతావు? మీరు దానికి సపోర్ట్ చేసి మాట్లాడకండి. నా బాధ అసలు మీరు అర్థం చేసుకోవట్లేదు. అమ్మ కూతురిద్దరు ఒకే టైప్. ముక్కు మీద కోపం. ఒకళ్ళకి తగ్గితే ఇంకొకళ్ళకి మొదలవుతుంది. మీకన్నా నా మీద ప్రేమ ఉందా లేదా? ఓలేడంతా. అచ్చాలు. నేను వచ్చేసా, మధ్యలో వచ్చేసా. నేను వచ్చేసా. Quiet. నేను వచ్చేసా. నేను వచ్చేసా. ఇంక నేను వెళ్ళను. పాడి జోలలు పాపల ఈర్పుల పాలై పోతే సూర్యుడే వినయ ధూమపు తెలుగా? అవును, ఇక్కడ దేవరాజు గారు ఉండేవారే, వారి ఇల్లు ఎక్కడ? వారు లేరు. కాదు, ఇల్లు ఎక్కడో చెప్పండి. నేను పోయింది, నాశనం అయిపోయింది. ముళ్ళు కదా ఇప్పటి నడక ఉసురే మిగిలుంటే మరలా తరిచేరమా మనసే మిగిలుంటే ఒడిలో తలదాచమా తలపే అల్పం తపనే అధికం బరువెక్కిన హృదయం మోసుకు మేం పోతున్నా. హలో హలో విను, ఎలా ఉన్నావురా? అమ్మని మాట్లాడుతున్నాను. అమ్మ ఎప్పుడు వస్తావు? వచ్చేస్తానురా. ఇంకో 2-3 రోజులు వచ్చేస్తాను. అదేం కుదరదు, ఇప్పుడే రా. వస్తానురా. నువ్వు తాతయ్యకి ఫోన్ ఇవ్వు. ఇవ్వను. నువ్వు ఎవరికమ్మవి, నాకా దానికా? ఇద్దరికి అమ్మనేరా. సరే ఇందా, నువ్వు అమ్మతో మాట్లాడు. నేను ఎవరితోనూ మాట్లాడను. అది నాకు కొంచెం కూడా నచ్చలేదు. అక్కడే వదిలేసిరా. హలో వినయ్, నాకు ఒకటే జ్వరం. ఎవరా అబద్ధం ఆడుతున్నాడు? సరే, మీరు ఎప్పుడు వస్తారు? 2-3 రోజుల్లో. ఉండు, అఖిల్ మాట్లాడతాట. ఏ అఖిల్, చిట్టి తండ్రి, బుజ్జి నాన్న, బాగున్నావా? మాట్లాడరా, నీ మాట వినాలనుందిరా. అఖిల్ ఏడోకురా. అఖిల్, ఐ మిస్ యూ రా. ఏడోకురా, తట్టుకోలేకపోతున్నాను రా. అఖిల్ ప్లీజ్ రా, ఏడోకురా. నా తండ్రి బంగారం. అఖిల్ ఏడోకు ప్లీజ్, ఐ లవ్ యూ రా. అఖిల్
అమ్మా అమృత అమృత ఏమైంది ఏమైంది అమ్మ ළමයට මොනවද උනේ? ළමයා අතින් කකුල් ගන්නද? ළමයා බය වෙන්න ඇති. గొరిల్లా యుద్ధంలో ఎవరు గెలిచింది లేదు, అలా అని ఓడింది లేదు. చాలా కాలంగా ఉన్న క్యాన్సర్ లాంటిది. ఐర్లాండ్లో, దక్షిణ అమెరికా దేశంలో, పాలస్తీన్లో, వియత్నాంలో, బోస్నియా, వెస్టర్నియా, ప్రపంచం మొత్తం మనం ఎందుకు ప్రశాంతంగా ఉండలేకపోతున్నాం? ఒక నిజం చెప్తాను. ఈ క్లాస్టిక్ ఆఫ్ రైఫిల్స్, మోటార్స్, గ్రెనేడ్స్, ఈ మందు పాత్రలు, బాంబ్స్ ఇవన్నీ తయారు చేసేవాళ్ళు యుద్ధం కొనసాగాలని కోరుకోవటంలో వ్యాపార లక్ష్యం ఉంది. వృద్ధి చెందిన దేశాలు యుద్ధాలు వద్దనుకున్నాయి. వృద్ధి చెందని దేశాలని వాళ్ళ ఆయుధాలని పరీక్షించుకునే కేంద్రాలుగా ఎంచుకున్నాయి. ప్రపంచంలోనే శాంతి కోరుకున్న దేశం చెప్పండి, కానీ వాళ్ళే ఎక్కువ తుపాకీలు తయారు చేస్తారు. దీనికి అంతం లేదా? ఉంది సార్. అన్ని ఆయుధాలను తీసుకుపోయి సముద్రంలో పారేయాలి. లేదా మీ అమృతం ఉంది చూడండి, తన జనరేషన్లో దీనికి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఎవరో మీరు? మా కనుబొమ్మలు వంగిపోయినవి, మా కను రెప్పలు వాలిపోయినవి, మా పెదవులు మూతపడినవి, మా పళ్ళు బిగబడిపోయినవి. లొంగి వంగి మేమున్నాం. మా రెక్కలు కట్టి ఈడ్చుకెళ్ళండి, చీకటి చెరలో బంధించండి. మా రెక్కలు కట్టి ఈడ్చుకెళ్ళండి, చీకటి చెరలో బంధించండి. చిత్రహింసలు పెట్టండి, జన్మ చిట్లి రుధిరం కారనివ్వండి. వంగిన కనుబొమ్మలు ఒకరోజు కదులుతాయి, వాలిన కను రెప్పలు ఒకరోజు విచ్చుకుంటాయి, మూతపడిన పెదవులు ఒకరోజు తెరుచుకుంటాయి, బిగబట్టిన పళ్ళు ఒకరోజు కరుస్తాయి. అంతవరకు మీరు యథేచ్ఛగా ఏలండి, మీ ఆధిక్యతను చాటుకోండి. ఇందిర, ఫేమస్ రైటర్, తెలుగు రైటర్ ఇందిర. ఓం ఫోటోలో చూశాను, రచయిత ఇంద్రే. నిజంగా కరెక్ట్ తెలుసా? ఓం తెలుసు. ఆగండి, నీ పేరేంటి? విక్రమ్. నీ పూర్తి పేరేంటి? హెరాల్డ్ విక్రమ్ సింగ్. వీడి సింహుడు. వెళ్ళండి. తీరే మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారా? రచయితవే, నీకేమైనా పిచ్చా? సింహంలో వాడిని తోడు తీసుకుని అది ఒంటరిగా పర్మిషన్ లేకుండా ఇక్కడికి వస్తావా? వీరు నిజంగానే నాకు సాయం చేయడానికి వచ్చారు. మంగులో శ్యామల అనే అమ్మాయిని కలవాలంటే నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. శ్యామల? అవును, శ్యామల. ఎందుకు శ్యామల కోసం వచ్చారు? ఆవిడ కూతుర్ని తీసుకొచ్చాం. మేము దత్తత తీసుకున్న వాళ్ళం. వాళ్ళ అమ్మని చూడాలంటుంది. మీకు శ్యామల తెలుసా? తెలుసు. ఆవిడ మేము చూడొచ్చా? అమృతకి మా ఊరు నచ్చింది అనుకుంటాను. అమృత అమ్మ దొరికింది. సారీ నంద, కొడకెడిల్లా. సేవ కడనికనే వేణ. అమృత వాళ్ళ అమ్మ దొరికింది. శ్యామల్ దొరికిందా? చూసారా? మీరు ఆవిడని చూస్తారా? వాళ్ళ అన్నయ్యని చూశారు. పక్కూళ్ళో ఉన్న సుబ్రహ్మణ్యం పార్కి రమ్మని చెప్పారు. అంతా కనిపిస్తోంది.